హలో అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను మీకు పీఎంఎంవీవై వెబ్‌సైట్‌లో ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. సో, మనం ఈ డేటాని ఎంటర్ చేసే ముందుగా నేను వెబ్‌సైట్‌లోకి వెళ్ళి గూగుల్‌లోకి వెళ్ళి నేను ఇలా అయితే టైప్ చేశానండి. వన్స్ ఇలా టైప్ చేయగానే పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది కదండీ! దీన్ని మనం ఇలా టచ్ చేయాలి. వన్స్ అలా టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి లాగిన్ కనిపిస్తుంది కదండీ! దాన్ని మనం టచ్ చేద్దాము. లాగిన్ టచ్ చేయగానే మనకి ఇట్లా యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ అనేది కనిపిస్తుంది. మీ సెంటర్ యొక్క యూజర్ ఐడి అండ్ మీ సెంటర్ యొక్క పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వాలండి. సో, వన్స్ లాగిన్ అవ్వగానే నెక్స్ట్ మనకి పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి వెరిఫై అనేది కనిపిస్తుంది కదా! దాన్ని మనం టచ్ చేద్దాము. వన్స్ అలా టచ్ చేయగానే మనం మన సెంటర్ యొక్క మనకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి వ్యాలిడ్ అని టచ్ చేస్తే మనము నెక్స్ట్ పేజ్‌లోకి అయితే ఎంటర్ అవుతామండి. సో, ఈ ప్రాసెస్ అంతా చేసే క్రమంలో మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ యొక్క డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఆధార్ కార్డ్ మన దగ్గర ఉండాలి. దాంతో పాటుగా రేషన్ కార్డ్ ఉండాలి. దాంతో పాటుగా ఎంసీపీ కార్డ్ కూడా మనం తీసుకొని ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా పోస్ట్‌నా ట్రాకర్‌లో ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఎఫ్ఆర్ఎస్ అయితే మనం తీసి ఉంచుకోవాలండి. సో, ఇవన్నీ కనుక మన దగ్గర కరెక్ట్‌గా ఉన్నట్లయితే మనం డేటా ఎంటర్ చేసే విధానం అనేది చాలా ఈజీ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ యాప్‌ని ఏ టైంలో ఓపెన్ చేయాలి అంటే మార్నింగ్ వచ్చేసి మనం 9 ఏఎం నుంచి నైట్ 8 పీఎం వరకు మాత్రమే ఈ వెబ్‌సైట్ అనేది వర్కింగ్‌లో ఉంటుంది. అదర్‌వైజ్ ఓపెన్ అవుతుంది. డేటా అంతా ఎంటర్ చేస్తాము. కానీ లాస్ట్‌లో మనకి సబ్మిషన్ బటన్ అయితే కనిపించదండి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక లేట్ చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తానండి. సో, ఇట్లా మనం చేయగానే నెక్స్ట్ మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఉందండి. ఇక్కడ చూసారు కదండీ మీకు డ్యూ లిస్ట్‌లో 0 కనిపిస్తుంది. బెనిఫిషియరీ ఎన్రోల్ అనేది 2 మెంబర్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డ్యూ లిస్ట్‌లో అయితే ఏమీ లేరండి. తర్వాత ఇక్కడ పైకి ఇలా స్క్రోల్ చేసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే దీన్ని టచ్ చేయొచ్చు. సో, ఇట్లా అయినా చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! దీన్ని టచ్ చేసినా మనకి న్యూ రిజిస్ట్రేషన్ చేసే విధానం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని టచ్ చేశాను. ఇక్కడ డేటా ఎంట్రీ కనిపిస్తుంది కదా! ఇప్పుడు దాన్ని టచ్ చేద్దాము. వన్స్ దాన్ని టచ్ చేయగానే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా! దాన్ని టచ్ చేద్దాము. వన్స్ దాన్ని టచ్ చేయగానే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదండీ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ఇక్కడ డేటాని ఎంటర్ చేసే విధానం అయితే నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో 2 టైమ్స్ నేను వీడియో చేసి అప్‌లోడ్ చేశానండి. బట్ యూట్యూబ్ అనేది రిజెక్ట్ చేయమని చెప్పింది. బికాజ్ రీజన్ ఏంటంటే నేను ఆధార్ కార్డ్ ఎంటర్ చేసే టైంలో కానీ, లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసే టైంలో కానీ నేను హైడ్ చేయడం బై మిస్టేక్ మిస్ అయిపోయిందండి. సో, వాళ్ళ యొక్క పర్సనల్ డేటా అనేది నేను చూయించకూడదు కాబట్టి అందువల్లే యూట్యూబ్ అనేది రిమూవ్ చేయమని చెప్పింది. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. ఎటువంటి డేటా అయితే నేను ఇక్కడ ఎంటర్ చేయను. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూసినట్లయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది కదా! ఇక్కడ చూడండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం ఈ డేటా అంతా ఎంటర్ చేసేటప్పుడు మన దగ్గర మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాల్సినవి ఏంటి అంటే, బెనిఫిషియరీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర ఉండాలి. దానితో పాటుగా వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ మన దగ్గర ఉండాలి. దాంతో పాటుగా వాళ్ళ యొక్క ఎంసీపీ కార్డ్ అనేది కూడా మన దగ్గర ఉండాలండి. వాటి యొక్క ఫోటోస్ అనేవి మనం తీసి మన గ్యాలరీలో అయినా స్టోర్ చేసి పెట్టుకోవాలి. లేదంటే వాటి డైరెక్ట్‌గా మన దగ్గరే పెట్టుకొని మనము ఈ డేటా అయితే ఎంటర్ చేయొచ్చు. ఇంకోటేంటి అంటే పోస్ట్‌నా ట్రాకర్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా మనం వాళ్ళ యొక్క ఎఫ్ఆర్ఎస్ అయితే తీసి ఉండాలండి. ఇవన్నీ చేసి ఉన్నట్లయితే మనం డేటా ఎంటర్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ 3 విషయాలైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో, లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమని అడుగుతుందంటే మనం ఏ బెనిఫిషియరీ యొక్క డేటా అయితే ఎంటర్ చేస్తున్నామో ఆమె ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయా? కాదు. నో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క డేటా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ చైల్డ్ అని చూపిస్తున్నాము. సో, ఫస్ట్ చైల్డ్ కాబట్టి నెంబర్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ అనేది ఉంటారండి వాళ్ళకి 0 అనే ఉంటుంది. సో, ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇలా టచ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క డేటాని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ 0 అని టచ్ చేయాలండి. సో, 0 అని టచ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆమెకు ఆధార్ కార్డ్ ఉందా అని అడుగుతున్నారండి. సో, ఆధార్ కార్డ్ ఉంది.
తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్‌ని కూడా ఇలా మనం టచ్ చేయాలండి. ఎందుకు అంటే ఇది మిషన్ శక్తి స్కీమ్‌లో పీఎంఎంవీవై వెబ్‌సైట్ ఒకటి పీఎంఎంవీవై అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో, దానికి మన బెనిఫిషియరీ అనేది అంగీకరిస్తున్నట్టు, వీటికి సంబంధించిన రూల్స్ అన్నిటికి కూడా అన్నట్టుగా మనం ఇక్కడ ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తాము. ఆ బాక్స్‌ని టచ్ చేస్తాము. ఇంక ఇక్కడ చూసినట్లయితే మనం ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ బెనిఫిషియరీ యొక్క నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆధార్ కార్డ్ యొక్క నెంబర్‌ని ఎంటర్ చేస్తాము. ఆధార్ కార్డ్‌లో ప్రకారమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేస్తాము. వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కేటగిరీని గనక టచ్ చేసినట్లయితే ఇక్కడ కేటగిరీని టచ్ చేయగానే అదర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఏ కేటగిరీ కిందకైతే వస్తారో దాన్ని టచ్ చేద్దాము. సో, అలా టచ్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆటోమేటిక్ కింద చూస్తే చూడండి, మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు అది అంటే ఇచ్చిన ఆధార్ కార్డ్‌లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఎవరికి సంబంధించినది? ఆమెకు సొంతదా? లేకపోతే వాళ్ళ హస్బెండ్‌దా? మదర్‌దా? ఫాదర్‌దా? అత్తయ్యదా? మామయ్యదా? లేదంటే ఇంకెవరిదైనానా? అనేది అక్కడ అడుగుతుంది. అది ఎవరిదైతే వాళ్ళది అక్కడ మనం టచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎలిజిబిలిటీ ప్రూఫ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ ప్రూఫ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి రేషన్ కార్డ్ ఉందా? రేషన్ కార్డ్ లేకపోతే లేదంటే వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుందా? లేకపోతే దానికి రిలేటెడ్‌గా ఇంకేమైనా కార్డ్స్ ఉన్నాయా అనేది మనం చూద్దామండి. ఇక్కడ దీన్ని టచ్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ అనేవి కనిపిస్తున్నాయి. జనరల్‌గా అందరికీ రేషన్ కార్డ్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని ఎదురుగా టచ్ చేయొచ్చు. ఇన్‌కేస్ వాళ్ళకి రేషన్ కార్డ్ లేదనుకోండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా? జాబ్ కార్డ్ ఏమన్నా ఉందా? లేకపోతే ఈశ్రమ కార్డ్ అనేది ఏమన్నా ఉందా? ఇలా ఏ కార్డ్ అయితే ఉందో వాళ్ళని ఆ కార్డ్ ఎదురుగా వాళ్ళనైతే ఇలా టచ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దాన్ని టచ్ చేయగానే ఇప్పుడు నేను రేషన్ కార్డ్‌ని టచ్ చేశాను కదండీ! రేషన్ కార్డ్ మీద మనకి ఐడీ అయితే ఉంటుంది కదా, రేషన్ కార్డ్ నెంబర్, అది ఇక్కడ టచ్ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ చూస్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడండి, చూస్ ప్రొఫైల్‌ని వన్స్ ఒకసారి టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే ఇక్కడ చూడండి, కెమెరా తర్వాత ఫైల్స్ అని కనిపిస్తుంది. మన దగ్గర డైరెక్ట్‌గా కెమెరాని టచ్ చేసైనా ఫోటో తీసి అప్‌లోడ్ చేయొచ్చు. లేదు ఫైల్స్ అంటే గ్యాలరీలో ఉందనుకోండి, ఫైల్స్‌ని టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుంది కదా, గ్యాలరీలో నుంచి మనం పిక్‌ని అయితే తీసుకోవచ్చండి. ఇలా 2 ప్రాసెస్‌లో అయితే మనం ఇక్కడ ఇమేజ్‌ని అయితే మనం అప్‌లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అప్‌లోడ్ చేయగానే ఇక్కడ ఒక ఐడీ అయితే వచ్చేస్తుంది. అంటే ఇమేజ్ యొక్క ఐడీ ఇక్కడ వచ్చేస్తుందండి. ఆ విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఎంసీపీ కార్డ్ డీటెయిల్స్ అండి. ఎంసీపీ కార్డ్ డీటెయిల్స్‌లో కూడా మనం ఆర్సీహెచ్ ఐడీ అనేది వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనం సెలెక్ట్ డాక్యుమెంట్స్ కనుక ఇక్కడ టచ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఆర్సీహెచ్ ఐడీ అనేది ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేయగానే వాళ్ళకి ఆర్సీహెచ్ ఐడీ ఉంది అని చెప్పాము. ఓకే, ఆర్సీహెచ్ ఐడీ యొక్క నెంబర్ ఏంటి అనేది వాళ్ళు అడుగుతారండి. సో, ఇక్కడ వచ్చేసి ఆర్సీహెచ్ ఐడీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ మన దగ్గర ఏ విధంగా అయితే ఎంటర్ చేస్తుందో ఏఎన్ఎం దగ్గరికి కూడా వెళ్ళి ఆమె ఎంటర్ చేయించుకుంటుంది కదండి. సో, అప్పుడే వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అని వస్తుంది. అది ఏ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుందో ఆ డేట్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి పోషణ ట్రాక్‌లో ఎఫ్ఆర్ఎస్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఓకే బటన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా చేశారు అని కనిపిస్తుంది. మనం ఓకే బటన్ అయితే టచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని గనక టచ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటర్ చేయమని చెప్తుందండి. అది ఎంటర్ చేసుంటే ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అయిందని చూపిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఓకే బటన్‌ని టచ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఓకే బటన్ అయితే టచ్ చేశాను. నెక్స్ట్ ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, చూస్ ప్రొఫైల్, ఇక్కడ కూడా మనం చూస్ ప్రొఫైల్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఎంసీపీ కార్డ్ యొక్క ఇమేజ్‌ని ఇక్కడ పంపించమని అడుగుతుందండి. ఇక్కడ చూస్ ప్రొఫైల్‌ని టచ్ చేయగానే మనకి గ్యాలరీ కనిపిస్తుంది. గ్యాలరీలో నుంచి మనం పిక్‌ని అయితే ఇక్కడికి తీసుకొని రావచ్చు. సో, ఇట్లా మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎల్ఎంపీ డేట్ అడుగుతుందండి. ఇక్కడ ఎల్ఎంపీ డేట్ అడుగుతుంది. తర్వాత ఏఎన్సీ డేట్ అడుగుతుంది. మనము ఎంసీపీ కార్డ్‌లో చూసినట్లయితే ఎల్ఎంపీ డేట్ కనిపిస్తుందండి. ఏఎన్సీ డేట్ ఏంటి అంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకుందో ఆ డేట్ ఇక్కడ పైన ఏదైతే వేసామో అదే ఇక్కడ వేస్తామండి. తర్వాత హ్యాస్ ద చైల్డ్ బీన్ బోర్న్, ఇప్పుడు మనం చేసింది ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీది కాబట్టి చైల్డ్ ఇంకా పుట్టలేదు. సో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఏమి ఎంటర్ చేయమండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కిందంతా అడ్రస్ అండి. అడ్రస్ అనేది మనము
అడ్రస్‌ని ఆమె యొక్క నేము, తర్వాత హస్బెండ్ నేము, డోర్ నంబరు, విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే రిమైనింగ్ అనేది స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాక్ అవన్నీ కనిపిస్తాయండి. లాస్ట్‌లో గనక చూసినట్లయితే మనకి సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ మనం ఏదైతే డేటా అంతా ఇచ్చామో ఆ పేజ్ అంతా క్లియర్‌గా మనకి ఇట్లా కనిపిస్తుందండి. మనం ఇచ్చిన డేటా అంతా. కిందొచ్చేసి ఎడిట్ లేదంటే సబ్మిట్ ఇలా 2 కనిపిస్తుంది. మనం ఇక్కడ డేటా అంతా వన్స్ ఒకసారి చెక్ చేసుకొని ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మనం ఎడిట్ బటన్‌ని టచ్ చేయాలి. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే పేజ్‌లోకొచ్చేస్తామండి. లేదు అంతా కరెక్ట్‌గా ఉంది. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి బెనిఫిషియరీ యొక్క ఐడీ అయితే వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క డేటానైతే ఎంటర్ చేయొచ్చు. వన్స్ ఇలా ఎంటర్ చేయగానే ఆమె అకౌంట్‌లోకి 3000 రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయండి. ఇంకా రిమైనింగ్ 2000 ఆమె అకౌంట్‌లోకి ఎప్పుడు వస్తాయి అంటే, ఆమెకి బేబీ పుట్టిన తర్వాత ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే బేబీ పుట్టిన తర్వాత ఆమె యొక్క బేబీకి 3½ మంత్ వరకు కూడా ఇమ్యునైజేషన్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే 14థ్ వీక్ వరకు కూడా ఆ బేబీకి ఇమ్యునైజేషన్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే బీసీజీ 6థ్ వీక్, 10థ్ వీక్, 14థ్ వీక్ వరకు కూడా ఇమ్యునైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్యునైజేషన్స్ డేట్స్ అంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ 2000 అనేవి ఆమె అకౌంట్‌లోకి జమ అవుతుందండి. సో, ఈ విధంగా ప్రెగ్నెంట్ లేడీ యొక్క డేటానైతే మనం ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమైందనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.